Hi students, welcome to our channel Easy Intermath. Today we will discuss the chapter Straight Lines, exercise 9A lo 8th problem. 8th, without using distance formula, show that the given points are vertices of a parallelogram. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు, ఈ పాయింట్స్ అనేది ప్యారలలోగ్రామ్ యొక్క వర్టిసెస్ అని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నారు. కానీ ఏం యూజ్ చేయకూడదు, వితౌట్ యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా. మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయకుండా ఈ వర్టిసెస్ వచ్చి ప్యారలలోగ్రామ్ యొక్క వర్టిసెస్ అని షో చేయమని చెప్తున్నారు అనమాట. సో ఇది ప్యారలలోగ్రామ్, మనకి తెలుసు ప్యారలలోగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ప్యారలల్గా ఉంటాయని తెలుసు. సో ఈ ప్యారలలోగ్రామ్ యొక్క వర్టిసెస్ని మనం పాయింట్స్ నేమింగ్ పాయింట్స్ చేద్దాం. వర్టిసెస్కి నేమ్స్ ఇస్తాం. ఏ బి సి డి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఏబి ఈక్వల్ టు డిసి అంటే ఆపోజిట్ సైడ్స్ డిస్టెన్స్ కనుక్కొని ఏబి ఈక్వల్ టు డిసి అని ఫైండ్ అవుట్ చేసేస్తే మనము ఇది గివెన్ పాయింట్స్ వచ్చి వర్టిసెస్ అని చెప్పచ్చు. కానీ ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇవ్వలేదు. మనకి ఇంకో కండిషన్ ఏముందంటే డిస్టెన్స్ యూజ్ చేయకుండా దీని యొక్క డయాగ్నల్స్ మిడ్ పాయింట్ ఈ రెండు ఏసీ మరియు బీడీ యొక్క డయాగ్నల్స్ ఈక్వల్ అని చెప్పగలిగితే ఇది ఏమవుతుందంటే ప్యారలలోగ్రామ్ అవుతుంది. అంటే దీని యొక్క మిడ్ పాయింట్ సేమ్ అని అర్థం. సో మనం ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసుకొని సాల్వ్ చేద్దాం. లెట్ గివెన్ పాయింట్స్కి నేమింగ్ ఇచ్చుకుందాం. ఏ ఈక్వల్స్ టు -2, -1, b equals to 4, 0, c equals to 3, 3, d equals to -3, 2. -3, 2. So midpoint AB, AB, BC, CD. Let midpoint of AC is, మనకి మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు. ఏంటి మిడ్ పాయింట్ ఫార్ములా? x1 + x2/2 y1 + y2/2. ఏ మరియు సి. సో ఏ x1 y1, x2 సి పాయింట్ వచ్చి x2 y2. సో మనం ఇది యూజ్ చేసుకొని ఇప్పుడు దీని ఏసీ యొక్క మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ యొక్క మిడ్ పాయింట్ బీడీ యొక్క మిడ్ పాయింట్ సేమ్ అని కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ అని కనుక చెప్తే అప్పుడు ఈ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ అవుతుంది అనమాట. సో x1 -2, x2 3 /2, y1 -1 + 3/2 ఈక్వల్స్ టు ఎంత? -2 -3 1/2, -1 3. సో 3లోంచి 2 పోతే 3 పోతే 1. సో ఇది 1 గెట్ క్యాన్సల్ అయ్యి మనకు వచ్చిన పాయింట్ ఏంటి? మిడ్ పాయింట్ 1/2, 1. ఇప్పుడు మనం
మిడ్ పాయింట్ ఆఫ్ బీసీని ఫైండ్ అవుట్ బీడీని ఫైండ్ అవుట్ చేద్దాం. మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. midpoint of BD is, ఇప్పుడు B పాయింట్ని x1 y1, D పాయింట్ని x2 y2 అని నేమింగ్ ఇచ్చుకొని మనం BDని ఫైండ్ అవుట్ చేద్దాం. x1 4, x2 -3, y2 y1 0, y2 2/2 ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏమవుతుంది మైనస్. సో 4 - 3 2/2, 2 get cancel 1, 4లో నుంచి 3 పోతే 1/2, 1. సో ఇప్పుడు ఏసీ యొక్క మిడ్ పాయింట్ మరియు బీడీ యొక్క మిడ్ పాయింట్ సేమ్ అయింది కాబట్టి డయాగ్నల్స్ ఆర్ సేమ్. ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ అని మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమని చెప్పింది. గివెన్ పాయింట్స్ ఆర్ ప్యారలలోగ్రామ్ యొక్క వర్టిసెస్ అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో ద డయాగ్నల్స్ ఆర్ సేమ్. Therefore implies ABCD is a parallelogram. So ఇది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. In this video we discuss 8th problem. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏమని చెప్తున్నారు? వితౌట్ యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా గివెన్ పాయింట్స్ వచ్చి మనల్ని ప్యారలలోగ్రామ్ యొక్క వర్టిసెస్ అని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. మనం ఇక్కడ గివెన్ పాయింట్స్కి నేమింగ్ ఇచ్చుకున్నాం ఏబిసిడి. సో ఏ ప్యారలలోగ్రామ్ అంటే డిస్టెన్స్ ఒకటి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని చెప్పకుండా ఇప్పుడు ఇక్కడ మనం యూజ్ చేయకుండా వీటి యొక్క డయాగ్నల్స్ సేమ్ అని చూపించి దీనిని మనం ప్యారలలోగ్రామ్ అని అంటున్నాం. సో ద మిడ్ పాయింట్ ఏసీ యొక్క మిడ్ పాయింట్ మరియు బీడీ యొక్క మిడ్ పాయింట్ సేమ్ అయింది కాబట్టి ఇదేమైంది మిడ్ పాయింట్స్ ఆర్ సేమ్ కాబట్టి డయాగ్నల్స్ యొక్క ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ఇఫ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్ బాక్స్. If you want me to solve any specific problems from any chapter, let me know in the comments so that I will upload in next video. So in next video we can discuss the 9th problem in 9A exercise, 9th problem. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Math. Thank you.